నంద్యాల ఫ్రెండ్ షటిల్ అసోసియేషన్ 20వ వార్షికోత్సవం గత 19 సంవత్సరాలుగా ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ఛాలెంజ్ కప్ టోర్నమెంట్ ఈ సంవత్సరం కూడా నంద్యాల కరెంట్ ఆఫీసులో నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విద్యాశాఖ జిల్లా అధికారి డిఈ శ్రీనివాస్ రెడ్డి, ఏడి రమేష్ కుమార్, ఏఈ రామయ్య, శ్రీనివాసులు, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 20వ ఛాలెంజ్ కప్ పోటీలను ప్రారంభించారు. ముందుగా పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్క షటిల్ క్రీడాకారుడు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ఈ టోర్నమెంట్ నందు 20+, 30+, 40+, 50+, 60+ వయసు విభాగంలందు పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం. ప్రతి ఈవెంట్ నందు 4 బహుమతులు, మొదటి బహుమతి 4,000, రెండో బహుమతి 3,000, మూడో బహుమతి 2,000, నాలుగో బహుమతి 1,000 ప్రకారం ప్రదానం చేయబడుతుందని తెలిపారు. 10వ తేదీ అనగా శుక్రవారం సాయంత్రం ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. 60+ విభాగంలో పోటీలు నిర్వహించడం జరిగింది. ఈరోజు 11వ తేదీ 20+, 40+ విభాగం నందు పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం. ఇక రేపు 12వ తేదీ ఆదివారము ఉదయం 6 గంటల నుంచి 30+, 50+ విభాగంలందు పోటీలు నిర్వహిస్తున్నాం. వీటిలో కూడా దాదాపు 40 టీములు పాల్గొనబోతున్నారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి గారు, జనరల్ సెక్రటరీ శ్రీనివాసులు గారు, ట్రెజరర్ ఓబిఎన్ రెడ్డి గారు మరియు గౌరవ సలహాదారుడు చంద్రమౌళి గారు, మద్దిలేటి గారు, రంగారెడ్డి గారు, వంశీ గారు నిర్వహించడం జరిగింది. చిరు సత్కారం చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ముగ్గురికి సార్ అట్లా పట్టుకోండి సార్. సార్ చూడండి సార్. ఒక నిమిషం అంతే. సార్ శ్రీనివాస్ సార్ దండ ఇంకోట్లేదా అట్లే ఉంటారు సార్. వాయిస్ ఇస్తున్నాం అట్లే ఉన్నారు థియేటర్. చిన్న వంశీ సార్ పార్టిసిపేట్ చేయండి. సార్ ఒక నిమిషం. ఇరవై వార్షికోత్సవానికి వచ్చేసినటువంటి కరెంట్ ఆఫీస్ డిఈ గారికి మరి సిబ్బందికి అందరికి ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఇనాగరేషన్ జరిగింది. 19 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని 20 సంవత్సరంలోకి అడుగుడడానికి సహకరించినటువంటి అందరికీ కూడా క్రీడాకారులకు మరియు కరెంట్ ఆఫీస్ సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు. ఈ రోజు 20+, 30+, 40+, 50+, 60+ ఏజ్ గ్రూపులలో టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతా ఉంది. ప్రతి గ్రూప్ లో కూడా
ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ ప్లేస్ ఇస్తూ ఉన్నాము. కాబట్టి నంద్యాల టౌన్ లో ఉన్నటువంటి ప్రతి షటిల్ క్రీడాకారుడు ఉత్సాహంగా పాల్గొని ఇక్కడ విజయవంతం చేసి మీ షటిల్ లో ఉన్నటువంటి మీ అద్భుతమైన ప్రతిభను కనపరిచి నంద్యాల టౌన్ లో ఛాలెంజ్ కప్ గెలవడం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి విషయం. షటిల్ నేర్చుకున్నటువంటి ప్రతి క్రీడాకారుడు నంద్యాల టౌన్ లో ఎన్ని కోట్లు ఉన్నప్పటికీ కరెంట్ ఆఫీస్ లో ఛాలెంజ్ కప్ కొడితేనే ఇది ఒక వింబుల్డన్ టోర్నమెంట్ లాగా అందరూ భావించి ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ ఛాలెంజ్ కప్ ను గెలుచుకొని మీ ప్రతిభను నిరూపించుకోవాల్సిందిగా అందరినీ ఆహ్వానిస్తున్నాం సార్. అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు నంద్యాల అసెంబ్లీ స్థాయిలో నిర్వహిస్తున్నటువంటి టోర్నమెంట్ 2025 టోర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ ఆర్గనైజర్స్ కి మరియు సభ్యులకి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈ టోర్నమెంట్ నేను పాల్గొనడం ఇది రెండవసారి. ఇందాక మా డి గారు చెప్పినట్టు నేను కూడా ఈ టోర్నమెంట్ లో పాల్పంచుకోవడము ఇది రెండవసారి. ఈ టోర్నమెంట్ ఇదే విధంగా ముందుకు సాగాలని, అదే విధంగా ఈ టోర్నమెంట్ ఈ 3 రోజులు ఎంతో సక్సెస్ఫుల్ గా రన్ కావాలని, ముందు ఇటువంటి టోర్నమెంట్లు ఇంకా చాలా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ టోర్నమెంట్ కి ఓన్లీ ప్లేయర్స్ మాత్రమే కాకుండా ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా మనకు రిజిస్ట్రేషన్ చేసుకొని ఆడొచ్చు అన్నారు. మనం ఆడడం వల్లనే మనం అందరికీ కప్ వస్తుందని కాదు, మెయిన్ యొక్క ఆడడం వల్ల ఇక్కడ నేను చాలా గమనించింది ఏంటంటే ఈ 60+, 50+, 70+ వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళని చూస్తే 60+, 50+ వాళ్ళు మాత్రమే ఉంటారు. వాళ్ళు ఆ విధంగా ఎందుకున్నారంటే ఈ షటిల్ ఆడడం వల్ల కానీ, లేకుంటే వీళ్ళు కంబైన్డ్ గా కలిసి మాట్లాడుకోవడం కానీ, వాళ్ళు నవ్వుకుంటూ ఉండడం కానీ, ఒక గ్రూప్ గా కలిసిమెలిసి ఉండడం వల్ల వాళ్ళ ఏజ్ అనేది వాళ్ళకు బయట వాళ్ళకి చూస్తే వాళ్ళ ఏజ్ ఎవరికి కనపడదు. ఇటువంటి టోర్నమెంట్లు జరిపినప్పుడు బయట వాళ్ళని చూసి కూడా చాలా మంది ఇన్స్పైర్ అయ్యి మేము కూడా ఆడతామని చాలా డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ అయితే గానీ, బ్యాంక్ వాళ్ళు అయితే టీచర్స్ కానీ చాలా మంది వచ్చినారని నాకు తెలుసు. కాబట్టి ఆ విధంగా చాలా మంది జనాలను ఎంకరేజ్ చేసినటువంటి టోర్నమెంట్ కు నిర్వహిస్తున్నటువంటి వీళ్ళు ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ ఆర్గనైజర్ కి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఇదే విధంగా కొనసాగించాలని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ చక్కటి ఈ సాయంత్రం వేళ నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఒక భారీ స్థాయిలో నంద్యాల ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ ఈ 20వ వార్షికోత్సవ ఛాలెంజింగ్ కప్ 2025 సందర్భంగా ఇక్కడికి వచ్చిన ఈ టోర్నమెంట్ ముఖ్య ఆర్గనైజర్స్, అలాగే ఇక్కడికి చేసిన ఈ నంద్యాల ప్లేయర్స్, ఈ టోర్నమెంట్ లో పాల్గొంటున్న ప్లేయర్స్ మరియు ఈ కార్యక్రమం. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865 కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.